అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ కక్ష. సీఎం వేధింపుల వెనుక మరో సీక్రెట్. సూట్ కేసుల అంశంలోనే ఇద్దరికి చెడింది. రేవంత్ పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. ఓ సూట్ కేసు పంపలేదు అట. ఎక్కడ లేదు ఇది? ఏదో బక్కజడిసేనన్న అంటే ఒట్టిగానే అనుకున్నారు అందరూ. బక్కజడిసేనన్న అంటే ఒట్టిగానే అనుకున్నారు. సూటు కేసుల అంశంలోనే ఇద్దరికి చెడింది. రేవంత్పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. ఒక బీజేపీ ఎంపీ గారు చెప్తున్నారంటే ఇందులో నిజం లేకుండా పోదు. ఎందుకంటే ఎంపీ స్థాయి వ్యక్తికి ఎంతో కొంత సమాచారం ఉంటుంది. అంటే ఎంపీలు అందరు నిజాలు మాట్లాడతారని కాదు. పొలిటికల్ సర్కిల్లో క్లోజ్గా వాళ్ళకి ఏ న్యూస్ అయినా బయటికి పొక్కుతుంది కదా. నేను నిన్న చెప్పినా కదా, 100 నుండి 200 కోట్ల మధ్య ఏదో కావాలని బేరసారాలు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ దగ్గర నుంచి వెళ్ళి ప్రభుత్వానికి 100 లేదా 200 కోట్లు కావాలని ఆ బేరసారాలు నడుస్తున్నాయి. ఇదంతా కావాలని సీఎం చేస్తున్నారు. ఈటెల రేవతి భర్తకు ఇండస్ట్రీలో జాబ్. దిల్ రాజు కీమ్స్లో శ్రీతేజకు పలువురి పరామర్శ. ఇగో ఈ అబ్బాయి, ఇగో ఈయనే రేవతి గారి భర్త. ఇప్పుడు ఆ బాబు వాళ్ళ తండ్రి ఈయనకు ఇండస్ట్రీలో ఒక శాశ్వతమైన జాబ్. ఇప్పుడు ఫిలిం కార్పొరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని వింగ్స్ సినిమా అన్నారు. ఇక దిల్ రాజు గారితో ఇప్పుడు అల్లు అర్జున్కి ఈ సర్కార్కి మధ్య డీల్ జరుగుతుంది. ఇప్పుడు డీల్ సెట్ అయినట్టే, ఇక కేసు క్లోజ్ అయినట్టే. ఇక ఇన్ని రోజులు ఫూల్స్ లాగా అల్లు అర్జున్ వేసి పడేయ్రి, అల్లు అర్జున్ తీసి పడేయ్రి, వానికి పొగరు పెరిగింది, వానికి ఇది పెరిగింది, అది పెరిగిందని ఎర్రి కుక్కలు లెక్క కొందరు భావోద్వేగం లొర్రింది కదా. అయిపోయింది ఇక ముచ్చట. డీల్ సెట్ అయింది. దిల్ రాజు దిగిండు, డీల్ సెట్ అయిపోయినట్టే. ఇక ఈ డీల్ కోసమే ఇన్ని రోజులు అయింది. సామరస్యపూర్వకంగా అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళకు 50 లక్షలు ఇచ్చిండట. అల్లు అర్జున్ 10 లక్షల డీడీ ఇచ్చిండట. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఇచ్చిండట. ఒకరు 25 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఒకరు 50 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఒకరు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. అంటే దగ్గర 80 లక్షల వరకు ముట్టినాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ఇంకో 30 లక్షలు 40 లక్షలు పంపుదాం అనుకున్నాడట. సుకుమార్ కూడా ఈ కార్యక్రమం అంతా అయిపోయాక ఆయన ఒక 20 లక్షలు ఇద్దామనుకున్నాడట. దీంతో పాటు వీళ్ళకి శాశ్వతంగా ఏదన్నా ఉండాలి, ఆ ఇంటికి ఒక గూడు లాంటిది అది అని ఆలోచన చేస్తాను. ఎవరి పరిధిలో వాళ్ళు సాయం చేస్తారు. ఒక మనిషి చనిపోతే అంత వెర్రిగా ఎవరు చప్పట్లు కొట్టుకుంటా సంతోషపడరు. ఏం ఉన్మాదులు కాదు కదా. సినిమా హీరోలు అంటే వాళ్ళు ఏదో ఒక చిన్నపాటి సందేశం ఏదో ఒకటి ఉంటుంది కదా సినిమాలో. మొత్తం అల్లు అర్జున్ పెద్దోడు కాబట్టి దుమ్మెత్తి పోయాలి వన్ సైడ్గా. ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడితే, మంత్రులు ఏది మాట్లాడితే, ఎమ్మెల్సీలు ఏది మాట్లాడితే కథం. ఈ జనం అంతా అదే. వాడు దొంగ, వాడు కన్నింగ్ ఫెలో, వాడు అసలు మంచోడే కాదు. వీళ్ళు పోయి ఆయన దగ్గర ఉన్నట్టు, ఆయనతో గడిపినట్టు గింతన మొత్తం సమాజం కక్ష కట్టించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద. ఈ సమాజం మొత్తం ఆయన మీద వాడు చెడ్డోడు అని దుమ్మెత్తిపోయాలన్నంత చూసిండ్రు. ఇది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్య ఇది అస్సలు మంచిదే కాదు. అదొక దుర్ఘటన జరిగింది. బాధిత కుటుంబానికి ఏదైనా చేతనైన సాయం చేయాలి, కానీ బాధిత కుటుంబాన్ని ముందడ పెట్టుకొని మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడానికి, మీ ప్రభుత్వ లోపాలను డిఫైన్ చేసుకోవడానికి మీరు ఇన్ని రోజులు డ్రామాలు అల్లిండు. ఇప్పుడు దిల్ రాజు దిగిండు. ఇటు ఇక రేవంత్ రెడ్డి గారికి, అటు అల్లు అర్జున్ గారికి మధ్య సయోధ్య కూర్చి మరి ఎన్ని డబ్బులు ఇస్తారో, ఎంత వస్తుందో బయటకు తెలియదు, కానీ ఒక 200 కోట్లు అయితే అంటాను. ఇక నిన్న స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చిండట రేవంత్ రెడ్డి గారు. ఇక అల్లు అర్జున్ విషయం మీద ఎవ్వరు మాట్లాడకండి, ఏ కార్యకర్త కూడా ఇక అల్లు అర్జున్ విషయం మీద మాట్లాడద్దని నిన్న స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చిండట. ఇక